హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం సబ్బు బియ్యంతో నిప్పట్లు ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. మనం ఎప్పుడు పప్పులు బుడ్డలతోనే కాకుండా ఈసారి సబ్బు బియ్యంతో ఏ విధంగా నిప్పట్లు చేయాలో తెలుసుకుందాం. ఇవి నెల రోజులైనా నిల్వ ఉంటాయి. దీన్ని ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ నిల్వ చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్గా బాగా ఉపయోగపడుతుంది. పప్పులో ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా సబ్బియ్యంతో చేసుకోండి, బాగుంటుంది. మనం ఏదో ఒక గ్లాస్ కొలతను పెట్టుకుందాము. ఆ గ్లాస్తో సగం గ్లాసు సబ్బియ్యము, సగం గ్లాసు పెసరపప్పు, నేను పొట్టు పెసరపప్పును తీసుకున్నాను. ఇవి రెండు వేరు వేరు గిన్నెల్లో వేసుకుందాం. ముందుగా సబ్బియ్యాన్ని బాగా 2 సార్లు కడిగి నీళ్లు వడగట్టుకుందాం. ఇది రెండవసారి. మళ్ళీ ఒకసారి బాగా అంతా పిసికి కడిగేసి నీళ్లు వడగట్టుకొని సబ్బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని దీనిపైన మూత పెట్టి 3 గంటలు నాననిద్దాం. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు అలాగే పెసరపప్పును కూడా 2 సార్లు శుభ్రంగా కడుక్కుందాం. ఈ విధంగా రెండోసారి కూడా కడుక్కొని నీళ్లను వంపేసి పెసరపప్పు కూడా బాగా మునిగేంత వరకు నీళ్లు పోసి పెట్టి ఈ రెండింటిని 3 గంటలు నాననిద్దాం. ఇప్పుడు ఒక పెద్ద వెడల్పాటి పళ్ళెంను తీసుకొని మనం ఏ గ్లాస్ అయితే కొలత పెట్టుకున్నామో ఆ గ్లాస్తో 2.5 గ్లాసు బియ్యం పిండిని బాగా జల్లెడ పట్టుకొని ఉండాలి. ఇందులో వేసుకుందాం. సన్నగా తరిగి పెట్టుకుంటే కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకుంటే కొత్తిమీర, 1 స్పూను జీలకర్ర, 2 స్పూన్ల వాము. ఇది చేతిలో వేసుకొని బాగా ఈ విధంగా నలిపి వేయాలండి. ఆ విధంగా వేయడం వల్ల వాము యొక్క ఫ్లేవర్ దాన్ని పట్టుకుంటుంది. మనం 3 గంటలు నానబెట్టుకున్న సబ్బియ్యం ఈ విధంగా మెత్తగా ఎండాలండి. నీళ్ళన్నీ వంపేసుకోవాలా. మనం వేసేటప్పుడు కూడా నీళ్ళన్నీ ఇంకా ఏమైనా ఉంటే బాగా గట్టిగా పిసికి ఈ బియ్యం పిండిలో వేసేసుకుంటాం. అలాగే పెసరపప్పు కూడా నీళ్ళంతా వంపేసుకున్నాం. ఇది కూడా 3 గంటలు నానింది. దీన్ని కూడా బాగా నీళ్ళన్నీ లేకుండా పిసికేసి ఈ బియ్యం పిండిలో వేసేసుకుందాం. వేసేసుకుని రుచికి తగినంత ఉప్పును వేసేసుకుందాం. 1 స్పూను ఇంగువను వేసుకుందాం. ఇంగువ అనేది ఆప్షనల్, అది మీ ఇష్టం. ఒక 4 పచ్చిమిరపకాయలను మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని వద్దాం. ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ని కూడా ఈ బియ్యం పిండిలో వేసేద్దాం. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేటట్టు పిసికేద్దాం. మొత్తం బాగా కలిపేయడంలోనే ఉంది. 5 స్పూన్ల బాగా కాచినటువంటి నూనెను ఈ పిండిలో వేసుకుందాం. ఇదంతా నూనె ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేట్టు పిండిని బాగా కలిపేద్దాం. కొద్దిగా నీళ్ళని చిలకరిస్తూ మనము పిండి ముద్దగా తయారు చేసుకోవాలి. ఒకటేసారి ఎక్కువ నీళ్లు పోసుకోకూడదు. ఎందుకంటే సబ్బియ్యమే తడిగా ఉంటుంది, పెసరపప్పు తడిగా ఉంటుంది కాబట్టి నీళ్లు చిలకరిస్తూ ఈ విధంగా పిండి ముద్దను చేసుకొని మూత మూసిపెట్టి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడంత నూనెను పోసుకుందాం. నూనె కాగుతుంటుందండి. ఇప్పుడు మనము నిప్పట్లను తయారు చేసుకుందాం. చిన్న పిండి ముద్దను తయారు చేసుకొని ఇలా చిన్న ఉంటలుగా తయారు చేసుకుందాం. ఈ ఉంటలను ఈ విధంగా రౌండ్గా మడి చేసుకుందాం. ఒక ప్లాస్టిక్ షీట్ను తీసుకొని దానిపైన కొద్దిగా నూనెను రాసి ఒక్కొక్క ఉంటను తీసుకొని ఈ విధంగా రౌండ్గా బిళ్ళల్లాగా ఒత్తుకుందాం. మనకు రౌండ్ వస్తే పర్వాలేదు, లేకపోతే మన ఇంట్లో ఉండే ఏదో ఒక గ్లాస్ను దీనిపైన ఇలా బోలిచ్చినామంటే రౌండ్గా వస్తాయి. చుట్టుపక్కల ఉండే పిండినంతా తీసేసేయండి. నిప్పట్లు అన్నీ ఒకే మాదిరిగా వస్తాయన్నమాట, రౌండ్గా. ఈ విధంగా మన బాణల్లో ఎన్నైతే పడతాయో అన్ని నిప్పట్లు చేసుకుందాం. నా బాణల్లో 4 నిప్పట్లు పడతాయి కాబట్టి నేను 4 వరకు చేసుకుంటున్నాను. ఎక్కువ చేసుకోవద్దండి, తడి ఆరిపోతాయి. ఈ విధంగా నిప్పట్లను మనం చేసేసుకోవాలి. అక్కడ నూనెలో వేసిన తర్వాత నూనె కాగుతూ ఉంటుంది. ఓ చిన్న పిండి ముద్దను వేసేద్దాము. నూనె కాగింటే ఇలా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క నిప్పట్ను నూనెలో వేసేసుకుందాం. వెంటనే దీన్ని తిప్పకూడదండి. నూనె అంతా బాగా బుడగలంతా తగ్గిన తర్వాత దీనిని తిప్పేసుకుందాం. ఇది తిప్పేసిన తర్వాత కాలే టైంలో మళ్ళీ మనము ప్లాస్టిక్ షీట్ పైన మళ్ళీ 4 చేసుకుందాం. ఇదంతా బాగా కాగిందండి. ఇవి బియ్యం పిండి సబ్బియ్యం కాబట్టి తొందరగా కాలుతాయి. ఎక్కువసేపు పెడితే మాడిపోతుంది. ఇవి కాలినటువంటివన్నిటిని నిప్పట్లను ఈ చిల్లులు గట్టలో వేసేసి పక్క పెట్టేసుకుందాం. ఇప్పుడు మరి 4 నిప్పట్లను నూనెలో వేసేసుకుందాం. దీన్ని మళ్ళీ అక్కడ ప్లాస్టిక్ షీట్ మీద 4 తయారు చేసుకోవడము, ఈ నిప్పట్లను తిప్పించి వేసుకోవడము, ఇవి కాగిన తర్వాత పక్కకు పెట్టుకోవడం, వేయడం. ఈ విధంగా మొత్తం పిండినంతా మనము నిప్పట్లు చేసుకోవచ్చండి. ముందుగా మీకు మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సగ్గుబియ్యం నిప్పట్లను మీరు తయారు చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా రుచిగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.